ఆ తరువాత అల్లుడు గారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనమప్పుడు పురోహితుల వద్ద నేర్చుకొని ఎన్ని రోజులు సంధ్య వార్చారో ఏమోగాని ఇంగ్లీషు చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారులు అనేకుల ధోరణిలో అటు తరువాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. అలాంటి యువకుడు వివాహానంతరం స్వామిని సందర్శించి తరువాత విదేశంలో 2000లా సంధ్య వార్చడం ప్రారంభించాడు. కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబాయిలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ వారు ఇంగ్లాండులో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి భారతదేశానికి పిలిపించుకున్నారు. ఈ విధంగా సెలెక్టు అయిన వారిలో మా అల్లుడు కూడా ఒకరు. స్వదేశానికి తిరిగి వచ్చినది మొదలుకొని ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు 6 గంటలు అనుష్ఠానంలో ఉంటారు. పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవ్వరో ప్రత్యేకించి నేను చెప్పనక్కరలేదు. మహాస్వామి వారు ప్రకృతి శక్తులను వశపరుచుకుంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు. విశేషించి మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు.